అదేవిధంగా ఆ రోజు అతను బయలుదేరడానికి కొంచెం లేట్ అయింది. ఈ విషయం అంతా కూడా ఒక స్కెచ్ ప్రకారం వీళ్ళు పథకం రచించుకొని ఆమె ఎవరైతే ఈ ఈశ్వరం ఉందో అతని ఇంటి దగ్గర నుంచి బయలుదేరగానే ఈ యొక్క బాలమురళీకృష్ణకి తెలియపరిచింది, నా భర్త బయలుదేరాడు అని. అనగానే వెంటనే బాలమురళీకృష్ణ ముందుగా వేసుకున్న పథక ప్రకారము ఆ చెరువు దగ్గర ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మద్యం కూడా సప్లై చేశాడు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. తర్వాత వెంటనే బయలుదేరిన వెంటనే స్కూటీ మీద బాలమురళీకృష్ణ ఏం చేశారంటే ఆ వంశీకి గణేష్కి అతను బయలుదేరాడు, మీరు రెడీగా ఉండండి అనే వాళ్ళకి చెప్పడం. సో అతను రావడం, వీళ్ళు రాగానే ఒక బీర్ బాటిల్ తోటి ముందు అటాక్ చేసేసారు బుర్ర మీద. ఎప్పుడైతే అటాక్ చేయగానే ఆయన పడబోయేటప్పటికి అక్కడే ఉన్నటువంటి కర్రలు కూడా అక్కడే ఇరుచుకున్నారు. వాళ్ళంతా ఆ బలమైన కర్రలతోటి ముందు కొట్టేశారు అన్నమాట. రోడ్డు మీద కొట్టేగానే అతను పడిపోయాడు. ఆ స్కూటీ అలా దేగురుకుంటూ నేల మీద దేగురుకుంటూ వెళ్ళిపోయింది. అతను వెంటనే పక్కన చెరువు ఉంది, ఈ యొక్క చంద్ర చెరువులోకి గెంతేసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే ఈ యొక్క బాలమురళీకృష్ణ, గణేష్, అలాగే వంశీ వీళ్ళందరూ కూడా కర్రలతోటి అత్యంత దారుణంగా కిరాతకంగా దాడి చేసి బుర్రని పగలగొట్టేయడం అన్ని చేశారు. చేసి అతన్ని వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎవరైతే ఈ ఉప్పనవర్ష గ్రామం నుంచి వచ్చినట్టు ఈ ప్రవీణ్, శ్రీవర్ధన్, ఉమామహేష్, కృష్ణ, అరవింద్ వీళ్ళందరూ కూడా ఇతనితో సహకరించి ఈ నేరంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి వీళ్ళందరూ కూడా కూడబలుక్కుని ఒక పథకం ప్రకారం కొట్టి అతన్ని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ శవం కనిపించకూడదని అక్కడి నుంచి ఏదైతే ఈ ప్లాస్టిక్ గోని సంచి ఉందో దాన్ని మెడగ చుట్టి, అతను చాలా హెవీ పర్సనాలిటీ, అతను మొయ్యలేక అది పట్టుకుని ఈడ్చుకుంటూ అలా తీసుకెళ్ళి ఎవరికి కనిపించకుండా అక్కడ తోపులో మూల పడేశారనమాట. పడేసిన మూలంగా అతను ఆ దెబ్బలకి చనిపోయాడు. ఇదంతా కూడా అతి తక్కువ రోజుల్లో చాలా కష్టపడి మా ఆముదాల వలస సిఐ గారు అలాగే ఎస్ఐ గారు ఇద్దరు వాళ్ళ సిబ్బందితోటి అత్యద్భుతంగా చాలా తక్కువ రోజుల్లో ఈ కేసుని వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఇది చాలా సెన్సేషన్ అయినటువంటి కేసు. దీన్ని రాజకీయ కోణంలో కూడా కొంతమంది తీసుకొచ్చారు. ఎటువంటి రాజకీయ కోణం అనేది ఇందులో లేనే లేదు. ఇది సెక్సువల్ జెలసీ మూలంగా జరిగినటువంటి మర్డర్. ఈ విషయంలో మా సిఐ గారు, ఎస్ఐ గారు, మా ఆందోళన సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేసి ఈ నేరస్తులందరినీ కూడా తప్పించుకోకుండా చట్టం ముందు నిలబెట్టారు. వారందరూ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందించమని మరీ చెప్పారు. మీకు అందరూ తెలుసు, మేమంతా కూడా బందోబస్తుల ఏర్పాట్లు అన్నింటిలో కూడా ఉన్నాం. అందుకనే నేను వచ్చి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు. అవునండి, వాళ్ళు భర్త కనిపించట్లేదు అని రాత్రి అరౌండ్ 12 o'clockకి 11:30-12 o'clock వచ్చారండి. వచ్చేటప్పటికే ఆ ఊరు కుర్రోళ్ళు కొంతమంది వచ్చి, లేదు ఇక్కడ వాడి చనిపోయి పడున్నాడని చెప్పగానే వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ భార్య వెరిఫై చేసుకుని ఎస్ నా భర్తే కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వచ్చి చనిపోయినట్లుగా మనకు కంప్లైంట్ ఇచ్చింది.